హాయ్ ఫ్రెండ్స్, ఇది సపోటా పర్మెంటేషన్ అండి. ఎలా చేసామో చూపిస్తాను. ఇప్పుడు మాకు తోటలో ఎక్కువగా పండిపోయినలో ఎక్కువ ముగ్గినవి ఉంటాయి కదండి. అలాంటి ఫ్రూట్స్ ఏ ఫ్రూట్స్ అయినా మనం పర్మెంటేషన్ చేసుకోవచ్చండి. అది మొక్కలకి ఔషధం లాగా ఇవ్వచ్చు. అది ఎలా చేసామో చూపిస్తానండి. ఇప్పుడు ఇది వచ్చేసి సపోటాలండి. సపోటాలు మన సీజన్లో కొంచెం ఎక్కువ ముగ్గిని మార్కెట్లో రిటర్న్ వచ్చినాయి, లేకపోతే చెట్ల కింద పడిపోయినాయి, అట్లా అంతా ఉంటాయండి కొద్దిగా. అలాంటప్పుడు అవన్నీ ఫ్రూట్స్ అన్నీ స్టోర్ చేసుకొని అవి ఎన్ని కేజీలు ఉంటే అంత బెల్లం దానికి యాడ్ చేయాలండి. ఫస్ట్ ఫ్రూట్స్ ఒక 5 కేజీలు అనుకోండి. ఎగ్జాంపుల్ 5 కేజీలు ఉన్నాయనుకోండి, మనం 5 కేజీలకి 5 కేజీలు బెల్లం యాడ్ చేయాలన్నమాట. అలా మాకు దొరికిన ఫ్రూట్స్కి నేను ఇలా చేపించి పెట్టుకుంటామండి మేము. అవి మొక్కలకి స్ప్రే లాగా ఇవ్వచ్చు, లేదంటే కింద భూమికైనా ఇవ్వచ్చండి. ఇది వచ్చేసి ఫస్ట్ చేసిందనమాట. మేము కలిపి పెట్టారు పిల్లలు. అదేంటంటే ఆవులు తినేసినాయి అంట. బాగా స్వీట్గా బాగున్నాయి, ఫ్రూట్స్ బాగున్నాయి, ప్లస్ బెల్లం వేస్తాం కదండి, వాటికి బాగా నచ్చేసినట్టుంది. బాగా సగం డబ్బా అయితే మొత్తం తినేసినాయి. ఇప్పుడు మళ్ళీ కల్పిస్తున్నాను అనమాట. ఇప్పుడు ఒక 5 కేజీలు కాయలు ఉన్నాయండి. అవి 5 కేజీలకి 5 కేజీలు బెల్లం యాడ్ చేస్తున్నామండి. యాడ్ చేసి బాగా కలిపేసుకోవాలి. లోపల అంతా బాగా మిక్స్ చేసిన తర్వాత ఒక చోట పెట్టుకోవాలండి. అది రోజు కలుపుతూ ఉండాలన్నమాట. రోజు ఒక టైంలో అంతా కర్ర తీసుకొని బాగా కలిపేసుకోవాలి. వెట్ తగలకూడదండి. తడి తగిలితే అది కొంచెం స్మెల్ వస్తుంది, ఫంగస్ వచ్చేస్తుంది అనమాట. తడి తగలకుండా మంచిగా ఒక పక్కన స్టోర్ చేసి పెట్టుకోవాలి. దాని మీద ఒక మూత వేసి పెట్టేసుకోవాలన్నమాట. మేము మా పిల్లలు కొద్దిగా డోర్ ఓపెన్ చేసి పెట్టారంట. ఆవు వెళ్ళి శుభ్రంగా తినేసింది అనమాట, చాలా తినేది. కానీ దానికి ఏం తేడా చేయలేదండి, అది సంతోషమే. ఎందుకంటే ఎక్కువ తినింది అనమాట, ఒక 7-8 కేజీల కాడికి తినేసింది. ఇప్పుడు నేను దీన్ని ఎలా కలిపి మొక్కలకి ఇచ్చుకోవాలో చూపిస్తానండి. చూసారు కదా, అసలు ఏ మాత్రం స్మెల్ ఉండదండి. ఫ్రూట్ బాగా మాగిన ఫ్రూట్ ఎలా వస్తుంది వాసన, అలా వస్తూ ఉంటుంది అనమాట. ఇలా అసలు ఫంగస్ రావటం కానీ ఏం లేదు. మనం తడి డబ్బాలు ఏం లేకుండా ఉండాలన్నమాట. నేను ఇది మనకి తోటలోకి అయితే బకెట్లో చేసేస్తామండి. ఇది నేను మేము గార్డెన్ ఉంది కొద్దిగా మేము ఉండే కాడ సిటీలో, అక్కడ ఇది చేసి పెట్టుకున్నాను అనమాట. చూసారు కదా అసలు ఎంత బాగుందో. అసలు ఏమేమి ఫంగస్ వచ్చిన ఛాయలు ఏమీ కనపడలేదు. బెల్లము ఫ్రూట్స్ కలిపి మిక్స్ చేసి పెట్టానండి. ఇది 6 months అయింది యాక్చువల్లీ. 6 months అయినా కూడా అసలు ఏమాత్రం ఫంగస్ కానీ ఏమి రాలేదు. చూడండి, స్మెల్ కూడా చాలా మంచిగా, ఫ్రూట్ మంచి పండు మాగితే ఎలా వస్తుందో అలాగే వస్తుంది. దీన్ని నేను ఎలా మొక్కలకి యూస్ చేయాలో చూపిస్తానండి. ఇప్పుడు దాన్ని ఒక 1.5 స్పూన్ అంటే 150 ml అది పర్మెంటేషన్ చేసిన గుజ్జు తీసుకున్నానండి. దాన్ని 4 లీటర్ వాటర్ మనకి నీళ్ళు ఎంత అవసరం, మొక్కలు ఎన్ని ఉంటాయో దాన్ని బట్టి అండి, మొక్కలకి ఎంత నీళ్ళు అవసరం ఉంటుందో అంత తీసుకొని దానికి కావాల్సింది కలుపుకోవాలి. ఇప్పుడు నేను 150 ml ఫ్రూట్ పర్మెంటేషన్ జ్యూస్ తీసుకున్నాను. దాన్ని 4 లీటర్ వాటర్లో మిక్స్ చేశానండి. అది ఒక 5-6 ప్లాంట్స్కి ఒక హాఫ్ లీటర్ లాగా పోసేస్తాను అనమాట. దానివల్ల ఫ్రూట్స్ కానీ ఫ్లవర్స్ కానీ మంచిగా కలర్ఫుల్గా పూస్తాయి. పూలు అయితే ఎక్కువ పూస్తాయి, మళ్ళీ కలర్ఫుల్గా పూస్తాయి. కాయలు అయితే కూడా మంచి టేస్ట్తో ఉంటాయి అన్నమాట. మనం మెడిసిన్ అది ఏమి ఇవ్వక్కర్లేదండి, ఆర్గానిక్గా చాలా బాగా వస్తాయి. ఇప్పుడు నేను తోట దగ్గర అది ఎక్కువ ఉండటం వల్ల అంత కేరింగ్గా లేకపోయేసరికి కొంచెం డల్ ఉన్నాయి మొక్కలు. అందుకే ఫ్రెష్ అవటానికి ఇస్తున్నాను. 15 daysకి ఒకసారి ఇస్తామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.